హాయ్ ఫ్రెండ్స్. టుడే ఒక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం ఒక అవంతి అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి రాజు ఉగ్రసేన అనేటటువంటి వ్యక్తి ఉండేవాడు. ఆ రాజ్యంలో ఆ పంటలతోటి చాలా బాగా సంతోషంగా ఉండేవాళ్ళు. అయితే ఆ రాజ్యానికి రాజు అయినటువంటి ఉగ్రసేనుడికి ఒక చిన్న సమస్య ఉండేది. వాళ్ళకి పిల్లలు ఉండేవాళ్ళు కాదు. అయితే ఈ ఉగ్రసేనుడికి ఏంటంటే గర్వము, ధనము, రాజ్యం బాగుందనేటటువంటి అహంతోటి ఉండేవాడు ఈ ఉగ్రసేనుడు. ఈ ఉగ్రసేనుడు కి ఒక హ్యాబిట్ ఉంటుంది. అడవికి వెళ్ళి జంతువులని వేటాడడం, అక్కడ అడవిలో ఉన్నటువంటి నివసించే వాళ్ళని కూడా చాలా చిన్న చూపుగా చూస్తూ ఉండేవాడు. అయితే ఒకరోజు ఉగ్రసేనుడు వేటకు బయలుదేరి వెళ్తాడు. చాలా దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత తనకి త్రాగడానికి మంచినీళ్ళు ఉండవు. ఇప్పుడు భటులని మంచినీళ్ళు తెమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ భటులు వెతకంగా ఆ అడవిలో ఒక చిన్న పూరి గుడిసెలో ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళిద్దరూ ఆ, దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు తాగుదామని రాజుగారు వెళ్తారు. రాజుగారు వెళ్ళినప్పుడు వెళ్ళంగానే ఇంటి ముందలే ఒక మట్టి కుండలో నీళ్లు ఉంటాయి. అవి ఆత్రంగా వెళ్ళి దాహంతో తాగడానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఆత్రంగా తాగే సమయంలో ఆ కుండ కింద పడి పగిలిపోతుంది. పోయిన తర్వాత ఆ శబ్దానికి ఇంట్లో ఉన్నటువంటి ఆ ఆ, ముసలి ఆయన బయటకు వస్తాడు. వచ్చి ఎవరది అని అన్నప్పుడు, నేను ఈ దేశానికి చక్రవర్తిని, నా పేరు ఉగ్రసేనుడు, నాకు వాటర్ బాగా అయ్యి నేను తాగడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ కుండ పగిలిపోయింది అంటే, లేదు నా కుండ నాకు కావాలంటే, నీకు ఒక కుండ అయింది, 4 కుండలు బంగారపు కుండలు చేసి ఇచ్చిస్తానంటే, నేను అందున్నయ్యా, నాకు కళ్ళు కనపడవు, మా బాబు చాలా దూరం నుంచి మాకు వాటర్ తెచ్చిపెట్టాడు, నువ్వేమో రాజు అయితే నాకెందుకు, నాకు ఇప్పుడు వాటర్ కావాలి అన్నప్పుడు నన్నే ఇలా అడుగుతావా, ఈ దేశానికే రాజు నేనని చెప్పి అహంతోటి, ఆ రాజు అహంతోటి వాళ్ళిద్దరిని ఆ, కాలుతో తన్ని, అడిగిన దంపతులు ఇద్దరిని కాలుతో తన్ని వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ దంపతుల్లో ఆయన ఆ, ఒక మాట అంటాడు, నువ్వు ఆ నీళ్ల కోసం నువ్వు చాలా ఇబ్బంది పడే రోజులు వస్తాయని శపిస్తాడు. ఆ అలా శపించి వచ్చిన తర్వాత ఆ శాపం తీసుకున్న తర్వాత వచ్చి అహంతో ఏమీ కాదులే అనుకుంటాడు. వస్తాడు. వచ్చి 10 ఇయర్స్ కాలం గడిచే కొద్దీ ఆ, రాణిగారు గర్భం దాలుస్తారు. ఒక మంచి పిల్లవాడు పుడతాడు. అతన్ని చాలా జాగ్రత్తగా గారాబంగా పెంచుకుంటా వస్తాడు ఉగ్రసేనుడు. అలా బాబుకి 12 ఇయర్స్ వచ్చిన తర్వాత సడన్ గా ఒక రోజు రాజ్యంలో తను కళ్ళు తిరిగి పడిపోతాడు. పడిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ, వైద్యుని పిలిపించి ఏం జరుగుతుంది, ఏమైంది, ఇలా ఎందుకు పడిపోయాడంటే, ఇతనికి ఒక రోగం వచ్చింది, అది రేర్ అన్నమాట. దీన్ని దాహ వ్యాధి అంటారు. అంటే మ్, ఎంత మంచినీళ్ళు తాగినా తన ఒంట్లో వేడి తగ్గదు అని చెప్తాడు. అప్పుడు దానికి ఆ వైద్యుని పంపించేసి ఆ రాజు మహర్షిని పిలిచి దీనికి సలహా అడుగుతాడు, దీన్ని ఏ విధంగా మనము చేయొచ్చని. అప్పుడు ఆ మహర్షి ఏం చెప్తాడంటే, సంజీవిని తీసుకొని వచ్చి పోస్తే కానీ ఆ మనిషి ఆ, బాగోడు మీ బాబు అని చెప్తాడు. అప్పుడు దానికి ఎంత దూరమైనా వెళ్ళి, నా రాజ్యంలో సగరాజ్యమైనా సరే అమ్మేసి నేను వెళ్ళి ఆ వాటర్ తీసుకొని వస్తానని బయలుదేరతాడు. బయలుదేరి వెళ్ళిన తరువాత ఆ కొండ మీదకి వెళ్ళడానికి మధ్యలో ఒక నది ఉంటుంది. ఆ నది ఆ, నడపడానికి ఒక ఆ, వాహన సేనుడు ఉంటాడు. పడవ నడపడానికి అతని పేరు వాహన సేనుడు. ఆ వాహన సేనుడిని అడుగుతాడు, నేను అవతల ఒడ్డుకి వెళ్ళాలి, అక్కడ ఉన్న సంజీవిని వాటర్ తీసుకొని రావాలని అడుగుతాడు. అప్పుడు ఆ ఆ వాహన సేనుడు అంటాడు రాజుగారిని, "ఉమ్, ఈ ఈ ఈ పడవ కదలాలి అంటే నీ జీవితంలో నువ్వు చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే ఈ పడవ కదిలిద్దని అంటాడు. అప్పుడు రాజుగారు ఆలోచించి ఆ, ఈ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుంటాడు. ఆ అడవిలో జరిగిన సిచ్యువేషన్, ఇద్దరు దంపతుల్ని కాలుతో కొట్టినటువంటి సిచ్యువేషన్, ఆయన శాపాన్ని గుర్తు చేసుకొని ఆ శాపాన్ని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈ వాహనసేయుడు పడవను తీసుకొని వెళ్ళి ఆ నది అటువైపును దించేసి
రాజుగారు ఆయన బంగారపు బిందెలో ఆ నీళ్లు తీసుకొని వస్తున్నప్పుడు మధ్యలో వచ్చేటప్పుడు సో నదికి మధ్యలో పడవ నాపి రా రాజుగారు నన్ను ఎప్పుడైనా చూసినట్టు అనిపించిందా అంటాడు. ఎక్కడ చూసినట్టు అనిపించలేదంటే ఆ తలపాగా తీసేసి మళ్ళీ చూడమంటాడు. ఎక్కడో చూసినట్టుంది అంటాడు. ఎక్కడ చూడలేదు నేను మీరు అడవిలో ఇద్దరు పెద్దవాళ్ళని మీరు కాలుతో తన్ని ఆ, వాటర్ అడిగారని చెప్పేసి అన్న వాళ్ళ కొడుకుని నేను ఆ, మీరు ఆ రోజు ఆ తప్పు చేశారు కాబట్టి నేను మిమ్మల్ని శిక్షించాలనుకుంటున్నాను అన్నప్పుడు నన్నైతే శిక్షించు. ఆ, ఆ, కానీ నా కొడుకు చాలా ఈ నీళ్లు తాగితే బ్రతుకుతాడు. నా కొడుకు వాటర్ ఇచ్చిన తర్వాత నన్ను ముక్కలు ముక్కలుగా నరికే అంటాడు. ఏం అవసరం లేదు. ఆ, నన్ను ఎలాగోలా నన్ను ఆ ఒడ్డుకు తీసుకెళ్ళు, నీకు నాలుగైదు ఉమ్, బంగారపు కుండలు చేయించేస్తానంటే నాకు ఏమీ వద్దు. నువ్వు ఆ రోజు మీరు అలా వాటర్ లేకుండా తాగేసి కింద పడేసిన తర్వాత నా అమ్మ నాన్న దాహంతో నా ఒళ్ళో చనిపోయారు. నేను చాలా బాగా బాధపడ్డాను. ఈ ఈ తప్పు జరిగిందంటే అప్పుడు దానికి రాజుగారు క్షమించమని అడుగుతాడు. అప్పుడు కాళ్ళ మీద పెడతాడనమాట. అవసరం లేదు అని చెప్పేసి ఈ వాహన సేనుడు ఆ రాజుగారిని తీసుకెళ్లి నది ఒడ్డుకి తీసుకొని వెళ్తాడు. ఆ రాజుగారికి అర్థమవుతుంది. ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ వాటర్ని తన బాబుకి ఇచ్చి ఆ బాబు తాగిన తర్వాత 2 నిమిషాలకు లెగుస్తాడు. లెగిసి హ్యాపీగా ఉంటారు. ఇంకా అప్పుడు ఆ, ఉగ్రసేనుడి యొక్క తప్పు అనేది తెలుసుకుంటాడు. ఆ రాజ్యంలో ఎక్కడ ఎవరు వాటర్ తోటి ఇబ్బంది కలగకూడదు, నీళ్ళు ప్రతి చోట ఉండాలని చెరువులు అవన్నీ తవ్విస్తాడు, అనాథ శరణాలయాలు కట్టిస్తాడు, పెద్దవాళ్ళు ఉండడానికి అన్ని విధాలుగా చేస్తాడు, చాలా మంచివాడిగా మారతాడు. ఈ కథ ఏంటంటే కర్మ అనేటటువంటిది ఎవరిని వదలదు. సో ఈ కర్మ సిద్ధాంతం అనేది ప్రతి ఒక్కళ్ళ వెంట ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.